ఆఫ్టర్నూన్ రామశేషాద్రి గారు. చాలా బ్యాడ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వార్తతో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం. యాజ్ అ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ మీరు ఏం చెప్తారు? ఈ ప్రమాదం చూసిన తర్వాత ఎక్కడ జరిగి ఉంటుంది లోపం? లోపానికమ్మా కారణాలు అనేకాలు ఉంటాయి. అసలు ఫ్లైట్ సేఫ్టీ అనేది ఎంత మెటికులస్ గా చేసినా ఊహించరానిది ఊహించాలి అనేది వాళ్ళ నినాదం. అంటే ఊహించరానిది ఊహించడానికి వీల్లేని కూడా ఊహించగలిగితేనే ఫ్లైట్ సేఫ్టీ 100% అవుతుంది. జీరో యాక్సిడెంట్ రేట్ అని చెప్పి చెప్తారు. అయితే కూడా ఒక్కొక్క చోట ఈ వాతావరణ సమస్యల మూలన ఎయిర్ ఫీల్డ్ చుట్టూతా ఉన్నటువంటి ఆ చిన్న చిన్న అశ్రద్ధ లోపాల వలన పక్షులు ఎగురుతూ వాటిని ఢీకొనటం, తరువాత కాలం దాటిపోయినటువంటి స్పేర్ పార్ట్స్ అవైలబుల్ లేక కొన్ని వాడుతూ ఉంటారు. పర్వాలేదు 5 గంటలు 10 గంటల్లో రిప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు. రిప్లేస్మెంట్ చేస్తుంటారు. ఇది కాకుండా ఒకటి మానవ తప్పిదాల్లో ఏంటంటే లగేజ్ కంపార్ట్మెంట్ లో వీళ్ళు లగేజ్ ని అరేంజ్ చేసి స్ట్రాపింగ్ అనేది షాకలింగ్ అది చాలా ప్రాపర్ గా చేయాలి. అలా చేయకుండా కన్వేయర్ బెల్ట్ నుంచి వచ్చిన హెవీ లగేజ్ ని దాంట్లో ఫ్యూజలేజ్ లో లగేజ్ కంపార్ట్మెంట్ లో ఎక్కడిదక్కడ దించేసి నిటారుగా పైన కుప్పలాగా పెడతారు. పెట్టి స్టాకింగ్ చేస్తే టర్నింగ్ చేసుకునేటప్పుడు. శేషాద్రి గారు, ఒక ఫ్లైట్ సేఫ్టీ ఆఫీసర్ గా మీరు చెప్పండి, ఏం ప్రాథమికంగా చెక్ చేస్తారు ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాట్ యు డూ, వాట్ ఒక ఆఫీసర్ గా ఒక అందులో చేస్తున్న ఏం చెక్ చేస్తారు స్టెప్ బై స్టెప్? మొట్టమొదటిగానమ్మా ఈ టెక్నీషియన్స్ కానీ పైలట్ తో సహా ఫ్లైట్ ని ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే వాళ్ళకి మూవింగ్ పార్ట్స్ ఈ ఫ్లాప్స్ ఉంటాయి, ఈ ఎలివేటర్స్ అండ్ ఎయిల్రాన్స్ ఇవి మూవ్ అవుతున్నాయా లేదా సరిగ్గా, ఎక్కడన్నా విజువల్ ఏమన్నా డ్యామేజెస్ కానీ విజువల్ గా ఏమన్నా మార్కింగ్స్ కానీ లేకపోతే లీకేజెస్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకుని ఆ సేఫ్టీ చెక్ బుక్ లో సంతకం చేసి టేక్ ఓవర్ చేస్తారు. ఆ తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి అనేక వీళ్ళకి సూచనలు వస్తాయి. ఆ క్లైమేట్ గురించి వస్తాయి, లేకుంటే ఆ నియర్ బై వచ్చేసి బర్డ్స్ కనుక ఏమైనా కనపడితే వాటి గురించి సూచన చేస్తారు. తర్వాత ఎయిర్ ఫోల్డ్ ఫ్లయింగ్ డైరెక్షన్ గురించి చెప్తా ఉంటారు. తర్వాత ఇమీడియట్ గా వెదర్ వార్నింగ్ ఎప్పటికప్పుడు వెదర్ వార్నింగ్ గురించి చెప్తా ఉంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టేకాఫ్ చేస్తారు. అయితే మానవ తప్పిదాల్లో ఇంకోటి ఏంటంటే మానవ తప్పిదంగా ఇప్పుడు లగేజ్ అనేది ప్రతి పాసింజర్ కి 200 మంది 300 మంది పాసింజర్స్ ఉంటే ఆ దరిదాపుల పాసింజర్స్ వెయిట్ లో సగం లగేజే ఉంటుంది. దీన్ని రికార్డ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. చేసి ఆ ప్రకారంగా సుమారుగా దాన్ని కట్టడి చేస్తారు. అలాగే కార్గో గనక ఓన్లీ కార్గో గనక వెళ్తే ఈ రెండింటిని టోటల్ చేసుకుని ఆ ఫ్లైట్ కెపాసిటీతో వాళ్ళు దాన్ని అన్వయించుకుని చక్కగా వర్కౌట్ చేస్తారు. ఎటు తిరిగి ఆ స్టాకింగ్ టైంలో దాన్ని పైలింగ్ టైంలో దాన్ని సరిగా అయితే రామశేషాద్రి గారు, ఈ ఫ్లైట్ ప్రమాదానికి సంబంధించి చూస్తే పైలట్ ఏటీసీకి మేడే కాల్ ఇచ్చాడు అని చెప్పి మనకు ప్రాథమికంగా ఒక ఇన్ఫర్మేషన్. మేడే కాల్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఎప్పుడైతే ఫ్లైట్ ని మీకు తెలిసే ఉంటుంది, ఫ్లైట్ ని ఇంకా ఫ్లై చేయలేని సిచ్యువేషన్ లో మేడే కాల్ ఇస్తుంటారు అని అంటారు. బికాస్ వీఆర్ ఆల్సో నాట్ అవేర్ ఆఫ్ ఇట్. మీకైతే తెలిసి ఉంటుంది అది. మేడే కాల్ అనేదమ్మా ఇక లాస్ట్ హెల్ప్లెస్. ఓకే, సేవ్ అవర్ సోల్స్ అని SOS అని ఒకటి ఉంటుంది. సేవ్ అవర్ సోల్స్ ఆర్ఎల్స్ మేడేని. అది ఏంటంటే జనరల్ గా అది ఇమీడియట్ గా టాప్ మోస్ట్ ప్రియారిటీ. దానికి అందుకున్న వెంటనే ఆ నియర్ బై ఉన్నటువంటి అన్ని సేఫ్టీ విభాగాలు కూడా అలర్ట్ అయిపోయి ఆ పర్టికులర్ లొకేషన్ కి రష్ అవుతాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కన్సర్న్ అక్కడ నుంచి ఫైర్ సేఫ్టీ, ఆ నియర్ బై టౌన్స్ లో ఉన్న ఫైర్ సేఫ్టీ వీటి గురించి ఫైర్ ఇంజన్స్ ని వాటిని ఇమీడియట్ గా డైరెక్ట్ చేస్తారు. అయితే ఏంటంటే మేడే అనే సిగ్నల్ ఇచ్చిన తరువాత కంటిన్యూస్ గా సిగ్నల్ వస్తూ ఉంటుంది, రికార్డ్ చేస్తా ఉంటారు. పైలట్ తన ప్రయత్నం తను చేస్తూనే ఉంటాడు, సేఫ్ గా ల్యాండ్ అవటానిక లేకపోతే ఆ లొకేషన్ ని మరి ఏదైనా సేఫ్టీ లొకేషన్ కి దాని డైరెక్షన్ చేంజ్ చేయటమా. తర్వాత ఇమీడియట్ గా పాసింజర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటారు. ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అని చెప్పి అది టచ్ అయ్యే ముందర టచ్ అయ్యి అవగానే జారుడు బల్లలాగా ఉంటాయి. శేషాద్రి గారు, అయితే ఫ్లైట్ మీరు అన్నట్టుగా కంటిన్యూస్ గా మెసేజెస్ పంపడం, మేడే కాల్ ఇవ్వడం ఇవన్నీ సరే, కానీ టేక్ ఆఫ్ అయిన కేవలం 5 నిమిషాలే, కేవలం 5 నిమిషాల్లోనే మేడే కాల్ ఇచ్చారు. కారణం ఏంటంటే ఒక్కొక్కసారి అమ్మా ఫ్లైట్ జస్ట్ టేక్ ఆఫ్ రన్వే దాటగానే మనం చాలా యాక్సిడెంట్స్
చూసాం. కేరళలో ఈ మధ్యలో ఒకసారి జరిగింది, కొండ చివరికి వెళ్ళిపోయి Correct. కూలిపోయింది. Correct. అదేంటంటే ఇవన్నీ కూడా అవి ఆ ఫ్లైట్ వేగం దరిదాపుల 300 నుంచి 400 కిలోమీటర్లు టేకాఫ్ అయిన వెంటనే పికప్ అవుతుంది అది. మరి 300 కిలోమీటర్ల వేగంలో వెళ్ళేదాన్ని ఆ టర్బులెన్స్ కనుక వస్తే పాసింజర్స్ కంగారు పడతారు. కంగారు పడి వాళ్ళ స్థానాలని వాళ్ళు అంటి పెట్టుకోకుండా మరింత కంగారుకి గురైపోయి ఒక పక్కకు వచ్చేస్తారు. బంప్ అవుతుంది అనమాట. బంప్ అయ్యి పడిపోతుంది. గ్రాడ్యువల్ గా నేలకి రుద్దుకుంటా పోయి ఎయిర్ ఫీల్డ్ సమానంగా ఉన్న చోట అవుతుంది. కానీ ఈ వెంటనే అయ్యేటప్పటికి అయోమయానికి గురయ్యి వాళ్ళంతా కాంపాక్ట్ గా ఒక హడావిడి చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారు. ఆ పడతంలో మెయిన్ ఎగ్జిట్ డోర్ కనపడతా ఉంటుంది. వీళ్ళంతా కలిపి పదుల సంఖ్యలో 50 మంది 60 మంది ఒక్కోసారి వెళ్ళిపోయి ఆ ఎగ్జిట్ డోర్ దగ్గరికి నిలబడిపోతారు. ఆ బరువు అంతా ఒకసారి అయిపోయి ఫ్లైట్ బ్యాలెన్స్ అనేది ఆ జైరో యూనిట్ అనేది సరిగా ఏం చేయలేదు. దాంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అది బంప్ లాగా అయిపోతుంది అనమాట. సారీ రామశేషాద్రి గారు, స్టాప్ చేస్తున్నారు. మీరు ఆ విజువల్స్ చూసారా? ఒకసారి చూడండి. అంటే టేక్ ఆఫ్ అయింది, జస్ట్ లాగా కిందకి దిగి మళ్ళీ పైకి వెళ్ళింది, మొత్తానికి ఇక కిందకి వెళ్ళిపోయింది అండ్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. ఒక్కసారి మా వాళ్ళు మళ్ళీ ప్లే చేస్తారు, ఒక్కసారి చూడండి. అది ఐ థింక్ మీరు కూడా చూసుండొచ్చు. ఏమి రీజన్ అయి ఉండొచ్చు అంత బ్లాస్ట్ జరిగిపోయింది? అసలు ఒక ఫ్లైట్ సేఫ్టీ అధికారిగా అడుగుతున్నాను. ఇఫ్ యు క్యాన్. లాస్ట్ గా కారణాలు ఏంటంటే ఇంపాక్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఫార్వర్డ్ మోషన్ అనేది లేదో ఫ్లైట్ థియరీ ప్రకారం ఫార్వర్డ్ మోషన్ అండ్ ఆ ఈక్విలిబ్రియం అనేది కనుక పోయినప్పుడు, ఫార్వర్డ్ మోషన్ లేనప్పుడు అదేమవుతుందంటే స్టోన్ లాగా పడిపోతుంది. గ్రావిటీ కింద పడిపోతుంది, అలాగే పడిపోతుంది. తర్వాత ఏంటంటే దాని చూడండి సార్, ఒక్కసారి మీరు ఇఫ్ యు కెన్ సీ బిగ్ టీవీ విజన్ లో ఒకసారి మీరు చూడొచ్చు. ఆ ఫ్లైట్ అలా జస్ట్ టేక్ అయ్యి మళ్ళీ కిందకి దిగిపోయింది ఒక్కసారిగా. నిజంగా చాలా సాడ్ పార్ట్ ఇది. ఒక చూడండి, అది మొత్తం ఇట్లా ఇలా జరగటం కొంచెం రేర్ అమ్మా. ఈ రకంగా ఇంత సడన్ గా అవటం అనేది అదే దట్స్ వాట్ ఈజ్ ఏంటంటే కన్ను తెరిచి కన్ను మూసే లోపల అంటారే, చాలా క్షణకాలం, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ అనుకోవాలి. క్షణం అంటాం కూడా వీల్లేదు దీంట్లో. అందులో దీంట్లో ఏంటంటే అందులో హై ఆక్టేన్ ఫ్యూయల్స్ ఉంటాయి. ఈ హై ఆక్టేన్ ఫ్యూయల్స్ అనేవి అవి దానికి తగ్గట్టు నార్మల్ టెంపరేచర్ కాకుండా ఈ ఫ్రిక్షన్ అండ్ అదర్ ఇంపాక్ట్ దీని మూలన కూడా సడన్ టెంపరేచర్స్ పెరుగుతాయి. దాంతో ఒక్కసారిగా అక్కడ సెల్ఫ్ సీలింగ్ ట్యాంకులు ఉంటాయి. సెల్ఫ్ సీలింగ్ ఫెసిలిటీ ఉన్నా కూడా ఈ ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఒక్కసారి దానిలోంచి లీక్ అవటం, హై ఆక్టేన్ ఫ్యూయల్స్ కాబట్టి వెంటనే అంటుకోవటం. రెండోది, రెండు పక్కల నుంచి స్ప్రెడ్ అవుతుంది, అది ఒక పక్క నుంచి కాదు. దాంతో మరింత ప్రమాదానికి లోనవుతుంది. తర్వాత ఫ్లైట్ సేఫ్టీ గురించి ఎయిర్ హోస్టెస్లు వీళ్ళు టేకాఫ్ అయిన వెంటనే అవుతున్న టైంలో ఎంత చెప్పినా కూడా ఆ నిబ్బరం అనేది ఉండదు. ఎవరికి వాళ్ళు ఆ టైంలో ఆ రష్ అయిపోయి ఆ కంగారులో ఏం చేస్తారంటే, రెండోది పైలట్ ఏమో తన సమతుల్యం జనరల్ గా కోల్పోకుండా ఎంత నిబ్బరంగా ఉన్నా ఈ ఫ్లైట్ లో జరిగే అలజడికి అతను డిస్టర్బ్ అవుతాడు. ఫ్లైట్ బ్యాలెన్స్ అనేది పోతా ఉంటుంది. అందువల్ల అది రాయిలాగా పడిపోతున్నాను, కొండలాగా. రైట్, ఇంత జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలు. ఆ ఘటనలో మనకి ఎవరైనా ప్రాణాలతో దక్కే అవకాశం ఉందంటారా? ఉంటుందమ్మా. మొట్టమొదట స్లైడింగ్ బోర్డుల్ని కిందకు వదులుతారు, జారుడు బల్లలు లాగా. అది అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ లో ఎవరన్నా ముందుండి జారగలిగితే సేఫ్టీగా వాళ్ళు ఎస్కేప్ అవుతారు. కానీ ఛాన్సెస్ కొంచెం తక్కువే, అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. అది సమ్ కైండ్ ఆఫ్ ఏంటంటే ఎమర్జెన్సీ డిసిప్లిన్ అనేది కూడా ఈ పాసెంజర్స్ లో ఉండాలి. జస్ట్ అలా కింద దిగింది, టైం కూడా జస్ట్ అలా దిగింది, కింద జారి విడిచేంత కూడా స్లైడర్స్ లేనట్టుంది. ఒక్కసారిగా చూడొచ్చు, ఆ టైర్ ఏదో మొత్తం ఇట్లా బయటకు వచ్చేసింది, బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, సేఫ్టీ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు కూడా స్వయంగా వాళ్ళ అనుభవానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఎంతో చక్కగా ఉన్నా ప్రాక్టికల్ గా లాస్ట్ మినిట్ లో వాళ్లే దాని మీద నిలబడలేరు. కారణం ఏంటంటే అసలు మైండ్ పనిచేయదు,
ఎప్పటికప్పుడు ఈ క్షణంలో జంప్ అవుట్ అయితే మనం సేఫ్టీగా ఉంటామేమో అని అందరూ ఒకేసారి ఒకే క్షణంలో జంప్ చేస్తారు ఆ డోర్ దగ్గర. అలాంటి వాటి వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాదం కంటే ఎక్కువ ఆ ఎమర్జెన్సీ టైంలో డిసిప్లిన్ లేకుండా, కోఆర్డినేషన్ లేకుండా అందరూ ఒకేసారి నెట్టుకొచ్చి ద్వారంలో ఇరుక్కుపోతారు, తలుపు దగ్గర, ఆ డోర్ దగ్గర, ఎగ్జిట్ డోర్ దగ్గర ఇరుక్కుపోయి అది ఇంకా ప్రమాదంగా అవుతుంది, ఎటు పోలేరు. అదే కనుక కొంచెం ఒక రకమైన లైన్ లో కనుక వెళ్ళగలిగితే 2 లైన్స్ లో కనీసం ఏదో కొంచెం కాలిని గాయాలతోనో పడిపోయిన గాయాలతోనో ఇంజరీస్ తోనో బయటపడతారు. అలా కాక జామ్ అయిపోతారు. సార్ మీరు వెనక బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు, అవి పార్ట్స్ కూడా అంటే బిల్డింగ్ లో ఇది దూసుకుపోయింది, అంటే కింద ఇంకెక్కడ దింపడానికి లేదు. మీరు అన్నట్టుగా జనావాసాల మీదకి వెళ్ళిపోయింది. ఆ బిల్డింగ్ లో ఇరుక్కుపోయిన శకలాలు అవన్నీ కూడా ఐ థింక్ టైర్స్, టర్బైన్స్, ఫ్లైట్ కి సంబంధించిన అనుకుంటా. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ లైక్ అంటే ఆ పార్ట్స్ గురించి? ఇది ఏమవుతుంది, చిందరవందరగా అవి చెల్లా చెదురుగా పడిపోయినాయి. అది క్రాష్ అయ్యి డ్రాగ్ అయిన అంత డిస్టెన్స్ లో కూడా ఆ పార్ట్స్ మొత్తం పడిపోయినాయి. అది నిజంగా చాలా, అది చూస్తే సర్వైవ్ అయ్యారా ఎవరన్నా అనేది అనుమానం కలుగుతోంది. కాబట్టి ఇలాంటివి మామూలుగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఎక్స్పెషల్లీ పాసింజర్ ఏరోప్లేన్ అనే దానికి లాసెస్ ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఆ నష్టం మనం ఊహించలేము. దాన్ని తప్పించడం కూడా ఇక ఆ మూమెంట్ లో తప్పించడం కూడా కాదు. ఇక అది ఒక జరిగింది యాదృచ్ఛికం అని చెప్పడానికి వీల్లేదు, మానవ తప్పిదం అని చెప్పడానికి వీల్లేదు, లేకపోతే క్లైమాటికల్ గా జరిగిందని చెప్పడానికి వీల్లేదు. ఎలా జరిగినా కూడా ఈ నష్టం అనేది మాత్రం ఇట్స్ రియల్లీ అన్బిలీవబుల్. ఐ మీన్ వీ కెనాట్ ఇమాజిన్, ఎస్టిమేట్ చేయడానికి కూడా కుదరదమ్మా. నిజమే, ఎందుకంటే 240 మంది కుటుంబాలు ఒక్కసారిగా అసలు ఏం జరిగిందో తెలియదు, వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు. అలాగే ఇప్పుడు ఇంకొక సాడ్ పార్ట్ ఏంటంటే ఇది నార్మల్గా గ్రౌండ్ మీదనో ఎక్కడో కాదు, అండ్ ఇంకొక జనావాసం మీద, ఇట్స్ ఏ హాస్టల్, డాక్టర్స్ హాస్టల్ మీద కూలింది. అక్కడ కూడా పబ్లిక్ ఉన్నారు, లంచ్ టైం కావడంతో అక్కడ వాళ్ళకు కూడా గాయాలయ్యే, కొంతమంది చనిపోయారు. అండ్ దిస్ ఇస్ ద మోర్ సాడ్ పార్ట్. రియల్లీ దట్ ఈస్ రియల్లీ వెరీ సాడ్ పార్ట్. అయితే ఒకటి ఉంది, జనరల్ గా ఏంటంటే ఆ టోటల్ గా సిటీ దానిలో వెళ్తున్నా కూడా ఒక చోట ఇమీడియట్ గా ఎయిర్పోర్ట్లకి ఆ టచింగ్ పార్ట్ కి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. కొంచెం లెఫ్ట్ రైట్ బ్యాంక్ కనుక తీస్తే ఆ బ్యాంకింగ్ లో వేరే ఐ మీన్ ఆబ్స్టికల్స్ కనుక లేకపోతే కొంతలో కొంత ఏమన్నా ఎస్కేపింగ్ అంటే సివిలియన్స్ బిల్డింగ్స్ వాటినైనా తప్పించే అవకాశం ఉండేదేమో. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు టోటల్ గా బియాండ్ కంట్రోల్ అయిపోయినట్టుగా ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద ఫేట్ అనమాట. రెండోదమ్మా, ఎయిర్ ఇండియా సేఫ్టీ మెజర్స్ మామూలుగా ఉండవు. ఎయిర్ ఇండియా అనేది నిజానికి అసలు భారతదేశంలోనే మొట్టమొదట ఈ సంస్థ. అటువంటిది వాళ్ళ సేఫ్టీ నార్మ్స్ కానీ వాళ్ళ స్టాండర్డ్స్ కానీ చాలా చాలా టాప్ లెవెల్లో ఉంటాయి. తర్వాత వాళ్ళకి ఎకానమీ కంటే కూడా వాళ్ళ ఆపరేషన్స్ అన్ని కూడా సేఫ్టీ బేస్డ్ ఆపరేషన్స్. అంత ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉన్న ఎయిర్ ఇండియాకి ఇలాంటిది జరిగిందంటే మనం అసలు ఊహించలేము. అది మోరోవర్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ వాళ్ళ ట్రైనింగ్ ఫ్లైట్ సేఫ్టీ గురించి పైలట్స్ కి కంటిన్యూస్ గా విపరీతంగా ఇస్తా ఉంటారు. తతిమా వాళ్ళకంటే వీళ్ళు కంపారిటివ్ గా ఈ ఐ మీన్ పైలట్స్ కి అప్గ్రేడేషన్ అంటే కంటిన్యూస్ గా ఉంటుందంటారు. అప్గ్రేడేషన్ కంటిన్యూస్ గా వీళ్ళకి ఇస్తూ ఉంటారు. దాన్ని అదేంటంటే సమ్ కైండ్ ఆఫ్ ఇన్ హౌస్ ట్రైనింగ్ లాంటిది ఇస్తా ఉంటారు. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ ఒకటమ్మా, టాటా వాళ్ళు ఈ పైలట్స్ మెడికల్ స్టాండర్డ్స్ చాలా బాగా చూస్తారు. వాళ్ళ వెల్ఫేర్ గానీ వాళ్ళ శాలరీస్ కానీ ఎన్ని చేసినా కూడా మరి సంథింగ్ దురదృష్టం అంటే బహుశా ఇదేనేమో. ఇంత పేరున్న కంపెనీ, ఇంత చక్కటి ఐ మీన్ ట్రెడిషనల్ గా హిస్టారికల్ గా సేఫ్టీని మెయింటైన్ చేయగలిగిన కంపెనీ ఇవాళ ఇలా జరిగిందంటే నిజంగా నేనైతే నమ్మలేకపోతున్నా. అంటే అసలు ఒక ఫ్లైట్ లో టేక్ ఆఫ్ అయ్యే ముందు ప్రయాణికులు అంటే సరే ఫైన్, ఒక పైలట్ ఎలాంటి మోడ్ లో ఉండే అవకాశం ఉంటుంది? ఇలాంటి మీరు అంటున్నారు అప్గ్రేడేషన్ జరుగుతూ ఉంటుంది, ఇలాంటి క్రైసిస్ చెప్పి రావు, బట్ దే విల్ బి మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ ఒకసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత. కెన్ యూ డిస్క్రైబ్, అంటే మీరు వాళ్ళతో ఉన్నారు కాబట్టి, అసోసియేట్ అయ్యి ఉంటారు కాబట్టి నేను అడుగుతున్నాను. అవునమ్మా. తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళకి అసలు వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది
స్ప్లిట్ సెకండ్ లో వాళ్ళు దే కెన్ చేంజ్ దేర్ డెసిషన్ అండ్ దే కెన్ థింక్ ఎనార్మస్లీ. వాళ్ళ దగ్గర ఆ టైప్ ఆఫ్ యాప్టిట్యూడ్ ఉంటే గానీ అసలు పైలట్ కాలేరు. ఓకే. వాళ్ళ టెస్టింగ్ కానీ వాళ్ళకి పరీక్షా విధానం కానీ యాప్టిట్యూడ్ నుంచి ఎబిలిటీ వరకు, బిట్వీన్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ అండ్ దెన్ లీడింగ్ టు ఎఫిషియన్సీ. మరి ఇంత చక్కగా స్టేజ్ బై స్టేజ్ తీసుకొస్తారు. వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఇన్ ఏ వెరీ షార్ట్ పీరియడ్ వేర్ అదర్స్ ఈవెన్ కెనాట్ రియలైజ్ దట్ వాట్స్ గోయింగ్ ఆన్, దే కెన్ టేక్ ఏ డెసిషన్ అండ్ దే కెన్ సెట్ ద థింగ్స్ రైట్. అలాంటి కెపాసిటీ ఉన్న వాళ్ళే ముఖ్యంగా ఇలాంటి ఇంటర్ కాంటినెంటల్ ఫ్లైట్స్ కి వెళ్ళాలి అంటే కంటిన్యూస్ గా 10 గంటలు 12 గంటలు ఫ్లై అయ్యే వాళ్ళు, ఓవర్సీస్ వెళ్ళే వాళ్ళకి అలాంటి ఈ ఎమర్జెన్సీ కండిషన్స్ లో కూడా రెస్పాన్స్ అయ్యేటువంటి ట్రైనింగ్ ఇస్తారు. మరి అన్ని ఉంటాయి, ఎన్ని ఉన్నా కూడానమ్మా ద థింగ్స్ ఆర్ నాట్ ఈల్డింగ్ టు అస్. yes మనం చేయాలనుకున్న దానికి అది టెక్నికల్ గానో మెకానికల్ గానో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ బియాండ్ హ్యూమన్ కంట్రోల్ అలాంటివి జరిగితేనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. లేకపోతే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ పైలట్స్ ఆర్ సచ్ కేపబుల్ అన్నమాట. రైట్, మనకు పైలట్స్ గురించి కూడా తెలుస్తోంది. పైలట్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఫ్లయింగ్ సో మెనీ అవర్స్ టుగెదర్. ఎందుకంటే వాళ్ళు 9 hours ఆఫ్ జర్నీ లండన్ అంటే లైక్ ఎన్నో అవర్స్ ట్రైనింగ్ తీసుకుంటారు. పైలట్స్ ఎలాంటి వాళ్ళని ఇట్లా ఈ బోయింగ్ 787 కావచ్చు లేకపోతే ఇంటర్ కాంటినెంటల్ వాటికి చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఫీల్ చేస్తూ ఉంటారు, ఒకసారి చెప్పగలరా? జనరల్ గానమ్మా ఇప్పుడు ఈ పైలట్ కెప్టెన్ వచ్చేసి 8,000 గంటల పైన ఎగిరినట్టుగా ఇందాక జస్ట్ అక్కడ చూసాను. మరి అంత సుదీర్ఘమైన అనుభవం కలిగి ఆ తర్వాత ఆ సెకండ్ ఐసీ అండ్ దెన్ థర్డ్ స్టాండ్ బై పైలట్స్ వీళ్ళంతా కూడా ఈక్వల్లీ గుడ్ అనమాట. అందులో టేకప్ అయిన వెంటనే ఉన్న ఇద్దరు కూడా వెరీ సీనియర్స్ అండ్ వెరీ ఎఫిషియంట్. అయితే కూడా అది మరి ఏ రకంగా జరిగిందనేది ఇస్ బియాండ్ ఇమాజినేషన్. కాకపోతే ఏంటంటే లగేజ్ కంపార్ట్మెంట్ లో డిజార్డర్లీగా ఉండే అవకాశం ఒకటి. రెండోది వచ్చేసి చిరుజల్లు గనక పడితే ఆ మురికితో ఉన్నటువంటి నీరు ఆ మూవింగ్ పార్ట్స్, ఎయిలరాన్స్ అండ్ ఎలివేటర్స్, రడర్ ఆ మూవింగ్ పార్ట్స్ లో దగ్గరికి వెళ్ళిపోయి ఏమవుతుందంటే ఈ కేబుల్స్ కష్టంగా మూవ్ అవుతా ఉంటాయి హార్డ్ గా. అదే కనుక పెద్ద వాన పడితే మళ్ళీ సెల్ఫ్ లూబ్రికేట్ అయిపోతాయి. అలా కాకుండా, ఎందుకంటే ఇప్పుడు పెద్ద వానలు పడతలేదు, ఎక్కడన్నా ఊరికి చిరుజల్లో తడిచి మురికి కారి అలా ఉండి తను సెట్ చేయాలనుకుంటే కూడా కంట్రోల్ రాకోకుండా ఉండటం, ఇలాంటి అవకాశాల వలన కూడా ఆయన ఈ మైట్ హ్యావ్ బికమ్ హెల్ప్లెస్ అనమాట. అన్లెస్ దే బికమ్ హెల్ప్లెస్ దే విల్ నెవర్ లెట్ ద సిచ్యువేషన్ టు కమ్ టు దిస్ వర్స్. శేషాద్రి గారు, ఇలాంటి ఘటనలు నిజంగా చాలా బాధాకరం. అయితే ఇప్పుడు వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఇట్స్ అ బ్రాండ్ అండ్ వాళ్ళ క్రెడిబిలిటీ కావచ్చు, లేకపోతే దిస్ ఆల్ అన్నది సెకండరీ. కానీ ఇప్పుడు 240 మంది ప్రయాణికులు విత్ ద క్రూ సిబ్బందితో కలిపి చెప్తున్నాను నేను. సో వాళ్ళందరికీ ఆన్సరబుల్, అది ఒక పెద్ద క్వశ్చన్. ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా, క్రూ వచ్చేసి వాళ్ళు మెంటల్ గా ఎంత సాక్రిఫైయింగ్ నేచర్ పెంచుకుంటారంటే టిల్ ద లాస్ట్ దే ట్రీట్ ద ఎయిర్ క్రాఫ్ట్ యాజ్ దేర్ మదర్ అండ్ ద పాసెంజర్స్ యాజ్ దేర్ చిల్డ్రన్. I have seen many people, they are the last people to come out and they are prepared for any eventuality. అలాంటి పరిస్థితుల్లో ఉంటారు మా పైలట్స్. మనోభావాలు వాళ్ళతో మాట్లాడుతుంటే చెప్తుంటారు అనమాట. దే కంపేర్ ద ఏరోప్లేన్ లైక్ దేర్ మదర్ అండ్ ద పాసెంజర్స్ లైక్ దేర్ చిల్డ్రన్ అనమాట. అంటే ఆ ఫీలింగ్ అనమాట. అట్ ఎనీ కాస్ట్ టిల్ ద లాస్ట్ వాట్ మోస్ట్ ఈజ్ పాసిబుల్ అనే ధ్యేయంతో ఉంటారు. మరి అలాంటి ఇంటెన్షన్స్ తో ఉండి అంత చక్కటి అనుభవం, యాప్టిట్యూడ్, అర్హత, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అన్ని కలిగి ఉండి కూడా ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగితే మనం కూడా ఏమి చేయలేము. అదంతా ఇక చివరికి ఫిలసాఫికల్ చెప్పాలంటే ఇట్స్ గాడ్స్ విల్ అంటారే, ఆ రకమైన మాట ఒకటే చెప్పగలం మనం. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు టేక్ ఆఫ్ అయిన ఒక 5 minutes జస్ట్ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరలో జరిగింది. దాన్ని మళ్ళీ టర్న్ చేయడానికి, ఎందుకంటే ఇమీడియట్ గానే గుర్తించుండొచ్చు పైలట్స్ చాలా సీనియర్స్ అని అనుకుంటున్నారు. సో దాన్ని మళ్ళీ వెంటనే వెనక్కి తిప్పడానికి కూడా ఆస్కారం ఉండదంటారా ఆ స్పీడ్ కి వాటికి? లేదమ్మా, ఇప్పుడు సడన్ గా వెనక్కి తిరగటానికి వీల్లేదు. అందులో ఆల్టిట్యూడ్ గెయినింగ్ వీళ్ళు టేక్ ఆఫ్ అయిన తర్వాత దరిదాపుల 800 మీటర్లో ఏమో హైట్ లోకి వెళ్ళిందని చెప్తున్నారు. అది కనీసం
ఒక 3000 to 4000 మీటర్స్ పైకి వెళ్తే కానీ కానీ అది వాళ్ళకి హైట్ కూడా చాలా తక్కువగా ఉంది కదండి, అంత ఎక్కువ తక్కువ ఉన్నమా. అందుకే ఆ ఇంపాక్ట్ అనేది, ఆ పుల్ డౌన్ అనేది ఎఫెక్టివ్ గా జరిగి